మనలో చాలామంది ఇలా అనుకుంటారు, వయస్సు పెరిగితే మెదడు పనితీరు తగ్గడం తప్పదని. కాని తాజా శాస్త్రీయ పరిశోధనలు చెప్పేది వేరే విషయం. మెదడు క్షీణత, కాగ్నిటివ్ డిక్లైన్ అనేది మనం మార్చుకోవచ్చు. సరైన అలవాట్లు మరియు సంకేతాలు ఇస్తే మెదడు వృద్ధాప్యాన్ని నెమ్మదిగా చేయడమే కాదు, కొంతవరకు తిరిగి బలపరచవచ్చు కూడా. ఈ వీడియోలో మెదడును బలంగా ఉంచే 5 సులభమైన మరియు శాస్త్రీయమైన మార్గాలు తెలుసుకుందాం. కొత్త విషయాలు నేర్చుకోండి. న్యూరోప్లాస్టిసిటీ. మన మెదడుకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మెదడు కొత్త కనెక్షన్లు సృష్టించుకోవడం. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటే మెదడు మరింత యాక్టివ్ అవుతుంది. ఉదాహరణకు, కొత్త భాష నేర్చుకోవడం, సంగీతం, పజిల్స్ లేదా చెస్ ఆడడం. ఇవి మెదడుకు వ్యాయామం లాంటివి. వ్యాయామం అనేది మెదడుకు ఎరువు. రోజూ వ్యాయామం చేయడం మెదడుకు చాలా మంచిది. ప్రత్యేకంగా వేగంగా నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మెదడులో BDNF అనే ప్రోటీన్ విడుదల చేస్తాయి. దాన్ని మెదడుకు ఎరువు, బ్రెయిన్ ఫర్టిలైజర్ అని కూడా అంటారు. ఇది కొత్త మెదడు కణాలు పెరగడానికి సహాయపడుతుంది. మెదడు ఇన్ఫ్లమేషన్ తగ్గించండి. ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ చక్కెర ఉన్న ఫుడ్ మెదడులో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ ఆహారాలు తీసుకోవాలి. చేపలు, వాల్నట్స్, పసుపు, గ్రీన్ టీ, ఆకుకూరలు. ఇవి మెదడును రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఇస్తాయి. డీప్ స్లీప్ అనేది బ్రెయిన్ క్లీనింగ్ ప్రాసెస్. మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడు పని ఆపదు. ఆ సమయంలో లింపాటిక్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఇది మెదడులో ఉన్న టాక్సిన్స్ మరియు వ్యర్థాలను శుభ్రం చేస్తుంది. కాబట్టి రోజుకు 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. మనుషులతో కలిసిమెలిసి ఉండండి. స్నేహితులతో మాట్లాడటం, కుటుంబంతో సమయం గడపడం, నవ్వుతూ ఉండడం. ఇవి కూడా మెదడుకు మంచి వ్యాయామమే. ఇలా ఉన్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఇది స్ట్రెస్ తగ్గించి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుర్తుంచుకోండి, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. మీరు బ్రెయిన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అది అంత యవ్వనంగా మరియు బలంగా ఉంటుంది. కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోండి, వ్యాయామం చేయండి, ప్రాపర్ స్లీప్. మీ మెదడును యంగా ఉంచండి.